సుజిత్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే భయ్యా నానితో, గైస్ నిన్న హీరో నాని బర్త్‌డే సందర్భంగా 2 వీడియోలొచ్చాయి భయ్యా. ఒకటేమో సెన్సేషనల్ 'ద పారడైజ్' సినిమాలోంచి 'ఆయా షేర్' లిరికల్ వీడియో వచ్చింది. అది కాకుండా దానికంటే ముందు మార్నింగ్ 'బ్లడీ రోమియో' సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చింది. 'బ్లడీ రోమియో' సినిమా డైరెక్టర్ సుజిత్. దీనికంటే ముందు 'ఓజీ' సినిమా తీశాడు కదా, 'సాహో' కూడా తీశాడు. 'బ్లడీ రోమియో' ఇస్ అ కొలాబరేషన్ బిట్వీన్ నాని అండ్ సుజిత్. ఈ సినిమా యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసింది డివివి ఎంటర్టైన్మెంట్స్, ఓజీ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళు. బట్ డ్యూ టు అన్నోన్ రీజన్స్ ఆ సినిమా ఇప్పుడు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ చేస్తుంది ఇన్ కొలాబరేషన్ విత్ యునానిమస్. అంటే నాని కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఈ సినిమా. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అంటే నిహారిక కొనేదల్లది కాదు, దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్. దీనికంటే ముందు వాళ్ళు శ్యామ్ సింగర్ రాయ్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారు. సో వీళ్ళ కొలాబరేషన్ లో బ్లడీ రోమియో సినిమా వచ్చేస్తుంది. ఫుల్లీ యానిమేటెడ్ వీడియో ఉంది భయ్య ఈ అనౌన్స్మెంట్ వీడియో. మీకు ఓజీ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆర్ అనౌన్స్మెంట్ వీడియో గుర్తుందా? పెన్సిల్స్ బుల్లెట్స్ అవుతాయి, ఆ ట్రాన్సిషన్స్ ఎంత మంచిగా ఉన్నాయి. ఈ అనౌన్స్మెంట్ వీడియోలో కూడా అలాంటి ట్రాన్సిషన్ ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. గన్ లో బుల్లెట్లు పెడతారు కదా, అక్కడ నుంచి కట్ చేస్తే అది పోపుల్ డబ్బా లాగా మారుతుంది. ఆ ట్రాన్సిషన్ సూపర్ గా ఉంది. లవ్లీ మ్యాచ్ కట్. సుజిత్ ఇలాంటివి బాగా చేస్తాడు. వెన్నెల కిషోర్ ఇంకా ఎవరో డిస్కషన్ పెడుతూ ఉంటారు భయ్య హీరో గురించి. వెన్నెల కిషోర్ గారు ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. మరి వెన్నెల కిషోర్ గారు సినిమాలో ఉంటారు లేదో చూడాలి. కుకింగ్ వంట గురించి మాట్లాడుతుంటారు. అండ్ హౌ ద హీరో సర్వైవ్డ్, ఎన్ని ఆటంకులు వచ్చినా దాని గురించి మాట్లాడుతుంటారు. ఒక కాక్రోచ్ విజువల్ కూడా ఉంటుంది. మరి ఆ కాక్రోచ్ కి ఈ సినిమాకి సంబంధం ఉందా లేకపోతే మెటఫర్ లాగా వాడారా, అది మనం సినిమా చూస్తే తెలుసుకోవాలి. మ్యూజిక్ అదిరిపోయింది భయ్య ఈ బ్లడీ రోమియో అనౌన్స్మెంట్ వీడియోలో. క్రెడిట్స్ ఎవరబ్బా అని చూస్తే తమన్నా, డిఎస్పియా ఆర్ అనిరుద్ధ, వాళ్ళెవరు ఇన్వాల్వ్ అవ్వలేదు దీంట్లో. నమ్మవం గ్యాంగ్స్టా అంట సాంగ్ పేరు. కంపోజ్డ్ అండ్ అరేంజ్డ్ బై ప్రవీణ్ వేరా. బాగా కొట్టాడు, కొత్త రకంగా ఉంది. కానీ మధ్యలో ఒక ప్లేస్ లో 39 సెకండ్స్ దగ్గర బీట్ స్టార్ట్ అవుతుంది. అది హలో బ్రదర్ సినిమాలో ప్రియ రాగాలే ఆ సాంగ్ లో స్టార్టింగ్ ఒక బీజిఎం తో స్టార్ట్ అవుతుంది. ఆ బీజిఎం లాగా అనిపించింది నాకు. స్టోరీ పరంగా చూసుకుంటే దిస్ ఇస్ టూ అర్లీ టు ప్రిడిక్ట్. గానీ ఈ అనౌన్స్మెంట్ వీడియోతో నాకేమర్థమైందంటే నాని ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. అంటే చాలా ఇయర్స్ క్రితం ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడా, లేకపోతే అజ్ఞాతవాసంలో ఉన్న గ్యాంగ్స్టరా, మారి షెఫ్ గా గొడవలకి దూరంగా ఉండి షెఫ్ గా తయారయ్యాడు అలాంటి గ్యాంగ్స్టరా, లేకపోతే షెఫ్ గా ఉండి సీక్రెట్ గా గ్యాంగ్స్టర్ పనులు చేస్తుంటాడా, ఇది మనం సినిమా చూస్తే తెలుసుకోవాలి. ఇప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ లో గస్ ఫ్రింగ్ అని ఉంటాడు భయ్య. మీరు బ్రేకింగ్ బ్యాడ్ చూస్తుంటే తెలుస్తుంది మీకు. ఆయన ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటాడు. ఆ రెస్టారెంట్ లోనే ఉంటాడు భయ్య ఆయన. కానీ అది ఆయన సైడ్ బిజినెస్. కానీ మెయిన్ బిజినెస్ ఏంటంటే పెద్ద డ్రగ్ లార్డ్. డ్రగ్స్ ని సరఫరా చేస్తూ ఉంటాడు, డబ్బులు అలా సంపాదిస్తూ ఉంటాడు. అలాంటి యాంగిల్ ఏమైనా ఉందా బ్లడీ రోమియో సినిమాలో, చూడాలి మనం. కానీ గ్యాంగ్స్టర్ సినిమాలు అజ్ఞాతవాసంలో ఉండడం హీరో మళ్ళీ గ్యాంగ్స్టర్ అవ్వడం అనే టెంప్లెట్ ఏదైతుందో చాలా రొటీన్ గా అయిపోతుంది, బోర్ కొట్టేసింది. సుజిత్ ఏమైనా కొత్తగా చేస్తాడు అని ఐఎమ్ హోపింగ్. సుజిత్ కి అడ్వాంటేజ్ ఏంటంటే భయ్య నానితో, నాని ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ అవైలబుల్ యాక్టర్. సో సుజిత్ ఏమనుకున్నాడో అది తీయగలుగుతాడు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ కొలాబరేషన్. అనౌన్స్మెంట్ వీడియో అయితే బాగుంది. సుజిత్ అనౌన్స్మెంట్ వీడియోలు అన్ని బాగుంటాయి, సినిమాలే కొంచెం తేడా కొడతాయి. హోప్ఫుల్లీ సుజిత్ అనుకున్నది తీస్తాడు ఈసారి, ఎక్స్ట్రాడినరీ స్టఫ్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. మీకు ఎలా అనిపించింది బ్లడీ రోమియో సినిమా అనౌన్స్మెంట్ వీడియో? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.